గాంధీ ప్రణాళిక 1944లో రూపొందించడం జరిగింది. సో దీన్ని రూపొందించింది ఎవరు అంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. ఈ పేరు చాలా ఇంపార్టెంట్. సో ఈ పేరు చూసి ఏంటి అంటే సో మహాత్మా గాంధీ గారు, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు రూపొందించులు అని చెప్పేసి అనుకుంటాం. సో గాంధీ ప్రణాళికను రూపొందించింది శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు. సో ఎన్ని సంవత్సరాల కాలానికి? ఇందాక 15 సంవత్సరాల కాలానికి అన్నాం. మనకు ప్రణాళిక డెఫినేషన్ చూస్తే ఒక నిర్ణీత కాలానికి అని చెప్పేసి చదువుకున్నామండి. నిర్ణీత కాలానికి ప్రభుత్వం చేరుకునే లక్ష్యాలను అని చెప్పేసి చదువుకున్నాం. సో దాంట్లోనే ఇందాక 15 సంవత్సరాల కాలానికి చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, 10 సంవత్సరాల కాలానికి. సో 10 సంవత్సరాల కాలానికి రూపొందించడం జరిగింది. సో ఇది సామ్యవాద లక్షణాలతో రూపొందించారు. సో ఇది ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిచ్చింది? ఇందాక భారీ పరిశ్రమలకు ఇచ్చిందండి. ఏది? బొంబాయి ప్రణాళిక అనేది. సో ఇప్పుడు ఇస్తున్నది దేనికి అంటే ఇక్కడ చూడండి, వ్యవసాయ రంగానికి, కుటీర, చేనేత, హస్తకళలకు ప్రాధాన్యత ఇచ్చింది.